V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు, మరో వారం రోజులు కస్టడీలో పెంచుతూ తీర్పు. ఎస్టీ యువకుడిపై పాతబస్తీ మూక దాడి, 4 నెలల్లో 4 దాడులు. తెలంగాణలో మళ్లీ రజాకార్ల పాలన మొదలైందని అందెల శ్రీరాములు ఆగ్రహం. ఎస్ఆర్ నగర్ లో యువకుడిపై హాస్టల్ నిర్వాహకుల దాడి, స్నేహితుడిని హాస్టల్ కు తీసుకువచ్చినందుకు దాడి చేసిన హాస్టల్ నిర్వాహకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమె కస్టడీ నేటితో ముగిసింది. దీంతో కవితను కోర్టులో హాజరుపరచగా కస్టడీని మరో వారం రోజుల పాటు పెంచుతూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత ఈ నెల 14 వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు. జై తెలంగాణ, జై భారత్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఓ వర్గం హిందువులపై దాడులకు దిగుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీకి చెందిన గంజాయి మూక దాడిలో తీవ్రంగా గాయపడిన గుర్రంగూడ నివాసి సుభావత్ రాజు నాయక్ ను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు అందెల మాట్లాడుతూ ఓ వర్గం ఆటవిక చర్యలకు పాల్పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడం లేదని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారని అందుకు నిదర్శనమే కర్ణాటకలో విద్యార్థిని హత్య అన్నారు. రేవంత్ బాబా వచ్చాక ఉప్పల్ చెంగిచెర్లలో హోలీ వేడుకల్లో దేవుడి పాటలు పెట్టుకున్న మహిళలు, గర్భిణీలు, చిన్నారులపై మైనార్టీ వర్గం చేసిన దాడులను అందెల శ్రీరాములు గుర్తు చేశారు. మంచిర్యాలలో హనుమాన్ మాల్ధారంలో ఉన్న చిన్నారిని బడిలోకి రానివ్వలేదన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నాటి బీఆర్ఎస్ రజాకార్ల పాలనను కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. సభావతు రాజు అని గురంగూడ వాసి, గురంగూడలో ఉంటాడు అతను. మొన్న పండ్ల గురించి పోతే మామిడి పండ్లు కొందామని మామిడి పండ్ల దగ్గరికి పోతే అక్కడ ఉన్న మామిడి పండ్లు అమ్మేవాళ్ళు, అక్కడ ఇంకో కొంతమంది ఒక వర్గానికి చెందిన వాళ్ళు కత్తులతో దాడి చేసి ఇలా అన్కండిషన్లో ఉండు, ఇలా ప్రాణాపాయంలో ఉండు. ఇప్పటికీ ఆయనకు ట్రీట్మెంట్ సరిగా అందట్లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ బాబా వచ్చి 4 నెలలు అయితే లేదు, ఈ దాడులు అవుతున్నాయి. కొంతమంది మైనార్టీ వర్గం కొంతమంది ఇలా దాడులు చేస్తుంటే ఈ మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారని 4 నెలలు కాలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. గతంలో సాయిబాబా గుడి కాడ ఏ విధంగా బాంబులు వెళ్ళినాయో, అదేవిధంగా గోకుల్ చాట్ కాడ ఏ విధంగా బాంబులు వెళ్ళినాయో, లుంగిపాపులు ఏ విధంగా బాంబులు వెళ్ళినాయో, అంటే ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కాలేదు, ఈ దాడిలో పాల్పడుతున్నారంటే ఈ విధంగా మనుషులను బతకనియకుండా భయబాంధనలు తీసుకొస్తారు. మొన్న చూడండి చెనియచల్లో కూడా హోలీ పండుగ రోజు పాట పెట్టుకుంటే ఆ రోజు అదేవిధంగా దాడి చేసారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా అదేవిధంగా దాడి చేస్తారు. మొన్న హనుమాన్ దీక్ష తీసుకొని మాల వేసుకొని పోతే మాల తీపిచ్చి దుస్తురాలు బట్టలు తీపిచ్చి స్కూల్ రమ్మంటారంటే ఏ విధంగా పరిపాలన జరుగుతుంది తెలంగాణలో ఒకసారి ఆలోచించాలి. నిజంగా రేవంత్ బాబా నిజంగా మీరు రాహుల్ బాబాతో చెప్పిస్తారా, మీరు చెప్తారా? ఈ ప్రాంతాన్ని నిజంగా మీరు ఏం చేయదలుచుకుని ఒకసారి చెప్పండి. మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తురా? హిందువుల మీద దాడి ఎందుకు జరుగుతుంది? ఓన్లీ హిందువుల మీద దాడి జరుగుతుంది. మీరు చూడండి, పాపం వాళ్ళు ఎల్డింగ్ షాప్ పెట్టుకొని ఆ రాజుగారు ఎల్డింగ్ షాప్ బతుకుదారు మీద ఉంటే బతుకుదారు చేసుకున్న రాజుగారి మీద ఇలా దాడి చేసి వాళ్ళకు ఇలా ఇంజక్షన్ పైసా లేక ఆ తల్లి గోసపడి ఉంటే దాన్ని బయటికి రాకుండా పోలీసు వాళ్ళకి నిజంగా చెప్తున్నాం, డిఎస్పీ గారు కానీ ఏసీపీ గారు కానీ సిఐ గారు చెప్తున్నాం, నిజంగా కఠిన శిక్ష ఇస్తారా? ఉల్టా కావాలని వీళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, వీళ్ళను లోపల చేసే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా కూడా పోలీసులు చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా రోజులు ఉండదు, మీరు న్యాయం వైపు ఉండండి, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడండి. ఆ తల్లి కడుపు కోత చూడండి, ఒక్కడే కొడుకు, ఆమె ఎంత గోస పడుతుంది, 2 రోజులు బాధపడుతుంటే ఎవరు పట్టించుకొని వారా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఎంపీలు ఏం చేస్తారు? అంటే మీకు ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ఇక హిందువుల మీద లేదా? హిందువులు అంటే చులకననా? ప్రతిసారి హిందువుల మీద ఎందుకు దాడి జరుగుతుందని అడుగుతున్నాం.
ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు సపోర్ట్ చేసి అలా చాలామందిని ఇబ్బంది పెడుతుంది. మేము దీన్ని హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ బాలాజీ బాయ్స్ హాస్టల్ నిర్వాహకులు హాస్టల్లో ఉంటున్న యువకుడిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీసుల వివరాల ప్రకారం బీటెక్ పూర్తి చేసిన ఆసిఫ్ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటూ హాస్టల్లో ఉంటుండగా ఆదివారం తన స్నేహితుడిని హాస్టల్ కు తీసుకువచ్చినందుకు నిర్వాహకులు అతని కుటుంబం యువకునిపై మూకుపడిగా దాడి చేశారని సమాచారం. నడి రోడ్డుపై అందరి ముందు యువకుడిని పట్టుకొని చితకబాదుతుంటే అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాడి నుంచి తప్పించుకున్న యువకుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అంతే అందరూ ఇస్తాం వీడియోలు ఓని భయం పులియానికి అరే ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? పోలీస్ స్టేషన్ సెల్లు ఏమన్నా కాదులేమో. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వేసవి ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో విపత్తు నివారణ సంస్థ ప్రజల్ని అప్రమత్తం చేసింది. గాలులు వర్షం వల్ల అరటి వరి పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని, పలుచోట్ల వరి కోతలు అవుతుంటే మరికొన్ని చోట్ల నీటి ఎద్దడి వల్ల పంట ఆలస్యమై మరో 10 రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ గాలులకు వర్షానికి వరి పంట దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశాడో చెప్పలేక పదే పదే నా స్థానికత గురించి నాని మాట్లాడుతున్నాడని అన్నారు. బాధ్యతలు పూర్తి చేసుకుని ఆత్మ సంతృప్తి కోసం గుడివాడకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఉంటూ చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చి 4 బూతులు తిట్టి వెళ్లిపోతావని నానిపై మండిపడ్డారు. టీవీలో నీ బూతులు చూసి నిన్ను కలుద్దామని వచ్చే ప్రజలకు కనిపించట్లేవు, ఫోన్లకు దొరకవని విమర్శించారు. అన్నలు
అరుగునమ్మ ఎన్నికల రాము గారు. అన్నా మీకు గుర్తుందా 2019లో జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు. ఇప్పుడు మన చంద్రన్న 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల మొదటి తేదీ అందజేస్తారన్నా. అన్నా వెనుకల రాము గారు అన్నా, ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ అన్నా వెనుకల రాము గారు మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మన కుటుంబ సభ్యుడు తల్లి వెనుకల రాము గారు. అన్నలు అరుగునమ్మ ఎన్నికల రాము గారు. అన్నా మీకు గుర్తుందా 2019లో జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు. ఇప్పుడు మన చంద్రన్న 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల మొదటి తేదీ అందజేస్తారన్నా. అన్నా వెనుకల రాము గారు అన్నా, ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ అన్నా వెనుకల రాము గారు మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మన కుటుంబ సభ్యుడు తల్లి వెనుకల రాము గారు. మంచిగా నాకేం తెలుసు, నన్ను అడుగుతూ లేదు, నాకు తెలియదు నిజంగా. జస్టిస్ పీసీ ఘోష్ బృందం మంగళవారం నాడు మేడిగడ్డకు చేరుకుంది. 7వ బ్లాక్ లోని కుంగిన పిఎస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇరిగేషన్ అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ 7వ బ్లాక్ లో పిఎస్ కుంగుబాటుపై ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎస్బీ కూడా రానియాలి లోపలికి. వెళ్ళిపోతా రంగారెడ్డి జిల్లా శివారు గండిపేట మండలం ఎంజీఐటీ కళాశాలలో ఉదయం 9 గంటలకు జరగనున్న ఎంసెట్ పరీక్షలకు సమయం దాటుతున్నా అధికారులు పరీక్ష నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటల నుంచి అక్కడికి చేరుకున్న విద్యార్థులు ఇంకా కళాశాల గేట్లు తెరవకపోవడంతో గుంపులుగా గుమిగూడారు. ఆలస్యంగా గేట్లు తెరవడంపై పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.
ఏమైందంట లాగిన్ కాలేమంటారు టీచర్ వెంట తీసుకోలేము తొందరగా మా ఊరు తీసుకోలేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు, మరో వారం రోజులు కస్టడీలో పెంచుతూ తీర్పు. ఎస్టీ యువకుడిపై పాతబస్తీ మూక దాడి, 4 నెలల్లో 4 దాడులు. తెలంగాణలో మళ్లీ రజాకార్ల పాలన మొదలైందని అందెల శ్రీరాములు ఆగ్రహం. ఎస్ఆర్ నగర్ లో యువకుడిపై హాస్టల్ నిర్వాహకుల దాడి, స్నేహితుడిని హాస్టల్ కు తీసుకువచ్చినందుకు దాడి చేసిన హాస్టల్ నిర్వాహకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.